మనమిప్పుడు ఒక కథలోకి వెళ్తున్నాం. ఇది పిచ్చి, భయం, అధికారం గురించిన కథ. ఆ కాలం పేరే బ్రహ్మయుగం. ఈ భవంతిలోకి అడుగుపెట్టటం చాలా తేలిక. కాని ఒక్కసారి లోపలికి వెళ్ళాక బయటికి రావడం సాధ్యమేనా? ఈ ప్రశ్న వెనకాల దాగున్న భయంకరమైన రహస్యమేంటో పదండి చూద్దాం. మన కథ మొదలయ్యేది 17వ శతాబ్దంలో కేరళలోని దట్టమైన అడవుల్లో, చీకటి తప్ప ఇంకేమీ కనిపించని ఒక చోట. ఈ కథలో మనకు పరిచయమయ్యే మొదటి వ్యక్తి థేవన్, ఒక మామూలు పాటగాడు. పాపం తన స్నేహితుడిని ఒక యక్షి కళ్ల ముందే చంపేయడంతో ప్రాణభయంతో ఆ అడవిలో దారితప్పి తిరుగుతున్నాడు. ఆకలి, అలసట, చావు భయం ఈ మూడూ అతన్ని వెంటాడుతున్నాయి. అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న థేవన్కి దూరంగా ఒక పాడుపడిన భవంతి కనిపించింది. హమ్మయ్య, ఈ రాత్రికి ఈ అడవి నుంచి, ఆ భయం నుంచి రక్షణ దొరికింది అనుకున్నాడు. కాని తను అడుగు పెట్టబోయేది అసలైన నరకంలోకి అని అతనికి తెలీదు. ఆ చీకటి భవంతిలో థేవన్ తలరాతే మారిపోబోతోంది. ఇక్కడే ఈ కథలోని ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు మనకు పరిచయమవుతారు. ఒకరు ప్రాణభయంతో వచ్చిన థేవన్, రెండో వ్యక్తి ఏమి మాట్లాడకుండా తన పని తాను చేసుకునే వంటవాడు, ఇక మూడో వ్యక్తి ఈ భవంతికి యజమాని, ఈ కథకే సూత్రధారి కొడుమోన్ పొట్టి. పొట్టి ఇచ్చిన ఆతిథ్యం చూసి థేవన్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆ ప్రేమ వెనక ఒక కుట్ర, ఆ ఆహ్వానం వెనక కొన్ని కఠినమైన నియమాలున్నాయని తెలుసుకోవడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. అతనికి అర్థమైపోయింది, ఇది ఆశ్రయమిచ్చే ఇల్లు కాదు, శాశ్వతంగా బంధించే ఒక జైలు అని. పొట్టి రూల్స్ చాలా సింపుల్. ఈ గడప దాటి బయటికి అడుగు పెట్టకూడదు. ఎందుకు, ఏంటి అని ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు. యజమాని ఏం చెప్తే అదే వేదం, అంతే. ఒకరోజు ధైర్యం చేసి థేవన్ బయటికి పారిపోవాలని చూశాడు. కాని గడప దాటగానే ఏదో ఒక కనిపించని శక్తి అతన్ని గట్టిగా వెనక్కి విసిరికొట్టింది. అప్పుడు అర్థమైందతనికి, ఈ భవంతి ఒక మాయావలయమని, ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక చీకటి ప్రపంచమని. ఈ జైల్లో శిక్ష శరీరానికి కాదు, మెదడుకి. ఇక్కడ శరీరం కంటే ముందు మనసు చచ్చిపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ భవంతి దేవన్ జ్ఞాపకాలని, అసలు తను ఎవరనే అస్తిత్వాన్నే నెమ్మదిగా తినేయడం మొదలుపెట్టింది. ఇదే కదా అసలైన బ్రహ్మయుగమంటే. కొన్నాళ్లకి థేవన్కి తన పేరు కూడా గుర్తుండడు. తను ఎవరో, ఎక్కడ్నుంచొచ్చాడో, ఎందుకొచ్చాడో అన్నీ మర్చిపోయాడు. ఒక మనిషి తనని తానే మర్చిపోవడం చూసి పొట్టి పైశాచికంగా నవ్వుతాడు. కాని అన్నింటికంటే భయంకరమైన విషయమేంటంటే, ఆ ఇంట్లో సమయం కూడా ఆగిపోయినట్టు అనిపించడం. థేవన్ పరిస్థితి చూసి జాలిపడ్డ వంటవాడు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. నువ్వు రాకముందు ఇక్కడ ఇంకో పాటగాడు ఉండేవాడు. వాడు కూడా నీలాగే పిచ్చోడైపోయి చివరికి ఆ పెరటలో సమాధి అయ్యాడు అని గుసగుసగా చెప్తాడు. ఆ మాట వినగానే థేవన్కి గుండె ఆగినంత పనైంది. ఇది మామూలు మనిషి చేసే పని కాదు. ఈ మాయ, ఈ శక్తి మనుషులకు అసాధ్యం. అసలు ఎవరి కొడుమోన్ పుట్టి, అతని అసలు రూపమేంటి? మనిషా, దేవుడా, లేక ఆ రెండింటినీ మించిన ఏదైనా చెడ్డ శక్తా? ఈ ప్రశ్న థేవన్ మెదడుని తొలిచేస్తుంది. నిజం తెలుసుకోకపోతే తను కూడా ఆ పెరట్లో సమాధి అవ్వడం ఖాయం. అప్పుడు వంటవాడొక షాకింగ్ నిజం చెప్తాడు. మనం చూస్తున్నది కొడుమోన్ పొట్టుని కాదు, పొట్టి రూపంలో ఉన్న ఒక ఛాతన్ని, అంటే ఒక దుష్టశక్తిని. నిజమైన పొట్టి కుటుంబానికి బానిసగా ఉన్న ఈ ఛాతన్ వాళ్ళని మోసంతో చంపేసి పొట్టి రూపంలో ఈ భవంతికి రాజయ్యాడు. ఈ ఛాతన్ను అంతం చేయడానికి ఒకే ఒక దారి ఉంది. భవంతి కింద ఉన్న రహస్య గదిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపమే ఈ ఛాతన్ ప్రాణానికి, శక్తికి ఆధారం. దాన్ని ఆర్పేస్తే ఛాతన్ శక్తిహీనుడవుతాడు. ఈ రహస్యం చెప్పిన వంటవాడు మరెవ్వరో కాదు, ఛాతన్ చేతిలో చనిపోయిన నిజమైన కొడుమోన్ పొట్టి కొడుకు. ఇక ఛాతన్ని ఎదుర్కోవడానికి ఇద్దరు సిద్ధమయ్యారు. కాని వాళ్లకు తెలియని విషయమేంటంటే, అసలు శత్రువు ఛాతన్ కాదు, వాళ్ల లోపలే దాక్కున్న అధికారమనే పిచ్చి. కథ ఇప్పుడు అసలైన బ్రహ్మయుగంలోకి అడుగుపెట్టబోతోంది. ఛాతన్ను ఓడించాక అతని శక్తులన్నీ ఉన్న ఉంగరం వాళ్లకు దొరుకుతుంది. అప్పుడే మొదలవుతుంది అసలైన పోరాటం. అధికారం ఎవరినైనా చెడ్డవాళ్లని చేస్తుంది, దాన్ని పారేయాలి అని థేవన్ అంటాడు. కాని పొట్టి కొడుకు, ఇది మా నాన్నది, ఇది నా హక్కు, నేను యజమాని అవ్వాలి అని ఆ ఉంగరం కోసం పోరాడతాడు. ఆ అధికారం కోసం జరిగిన పోరాటంలో ఆ మాయా భవంతి మొత్తం బద్దలై కూలిపోతుంది.
ఆ శిథిలాల కింద చేతన్, థేవన్, పొట్టికొడుకు ముగ్గురు ఏమయ్యారో తెలియకుండా పోయారు. అసలు ఈ పోరాటంలో ఎవరైనా గెలిచారా లేక అందరూ నాశనమయ్యారా? కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక చివరి మెలికతో బ్రహ్మయుగం అనే పదానికి అసలైన అర్థమేంటో చూపించబోతోంది. ఆ శిథిలాల నుంచి ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటకి నడిచొచ్చారు. కాని బయటకొచ్చింది థేవన్ కాదు, థేవన్ శరీరాన్ని ఆవహించిన ఆ చాతన్. ఇప్పుడు చాతన్కి స్వేచ్ఛ దొరికింది, అధికార ఉంగరం దొరికింది. ఒక కొత్త రూపంలో ఈ ప్రపంచం మీద తన పాలన మొదలుపెట్టడానికి బయలుదేరాడు. ఈ కథ మనకు చెప్పేదే ఒకటే, పాలకులు మారుతారేమో కాని పాలన మారదు. ఒక నియంత పోతే మరో నియంత వస్తాడు. భయం, ద్వేషం, అధికారం కోసం ఆశ ఉన్నంత వరకు ఈ పిచ్చి యుగం, ఈ బ్రహ్మయుగం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. పాలకులు మారినా పాలన మారని ఈ చక్రం నుంచి, అధికారమనే ఈ పిచ్చి నుంచి మనుషులకు ఎప్పటికీ విముక్తి లభిస్తుందా? ఇలాంటి చీకటి కథల లోతులను, వాటి వెనుకున్న మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.